వెంకటరమణ గోవింద గోవింద. పాటల పల్లకి పాటల పల్లకి. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య భేటీ. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై విస్తృత చర్చలు. బీసీ రిజర్వేషన్లపై రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాల జేఏసీ, సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న డీజీపీ శివధర్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న ఉప ముఖ్యమంత్రి, కేంద్రాన్ని ఒప్పించేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలన్న బట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎస్ఈసీని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామన్న కిషన్ రెడ్డి, 12% మించి తేమ లేకుండా చూసుకోవాలన్న కేంద్ర మంత్రి, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. గిరిజన సాధికారతలో జాతీయ స్థాయిలో తెలంగాణకు 3వ ర్యాంక్. ఉత్తమ పనితీరు కనబరిచిన 5 జిల్లాలకు దక్కిన పురస్కారాలు. రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్న కలెక్టర్లు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆసన్న, 208 మంది సహచరులతో కలిసి ఆయుధాల అప్పగింత. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ వీడియో సందేశం. శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారంపై విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక ప్రధానమంత్రి భారత పర్యటనతో భారతదేశం శ్రీలంక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో తాను శ్రీలంకలో చేసిన పర్యటన, శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశానాయకతో జరిపిన చర్చలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. విద్య, సాంకేతికత, ఆవిష్కరణ, అభివృద్ధి సహకారం, మత్స్యకారుల సంక్షేమం వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే మార్గాలను ఇద్దరు నాయకులు చర్చించారు. 2 దేశాల మధ్య ప్రత్యేక బంధాలను పునరుద్ఘాటిస్తూ వారి ఉమ్మడి అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రాంతీయ శ్రేయస్సును పెంపొందించడానికి భారతదేశం నిబద్ధతను ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. అధ్యక్షుడు దిశానాయకకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి డాక్టర్ బదర్ అబ్దేలట్టి ఈ రోజు ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. గాజా శాంతి ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడంలో ఈజిప్ట్ కీలక పాత్ర పోషించినందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతా ఎల్ సీసీకి ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గాజా శాంతి ఒప్పందంలో ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వానికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా జరుగుతున్న తొలి భారతదేశం ఈజిప్ట్ వ్యూహాత్మక చర్చల గురించి అబ్దేలట్టి ప్రధానమంత్రికి వివరించారు. భారత రక్షణ రంగం స్వావలంబనలో కొత్త మైలురాయి దాటింది. మహారాష్ట్రలోని నాసిక్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారైన మొదటి ఎల్సీఏ తేజస్ MK-1A యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. HTT-40 శిక్షణా విమానం తయారీ కోసం మరో ఉత్పాదన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఆత్మనిర్భర భారత్కు తేజస్ శిఖరమని రక్షణ మంత్రి అభివర్ణించారు. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళానికి దశాబ్దాల పాటు సేవలు అందించి ఇటీవలే నిష్క్రమించిన MiG-21 విమానాల స్థానంలో
తేజస్ MK-1A పేరిట తేలికపాటి యుద్ధ విమానాలను ప్రవేశపెట్టేందుకు రక్షణ శాఖ చర్యలను ముమ్మరం చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మహారాష్ట్రలోని నాసిక్ ఫ్యాక్టరీలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన LCA తేజస్ MK-1A యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. అధునాతన సాంకేతికత, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యాలతో ఇది భూతలం, గగనతలం, సముద్ర జలాల నుంచి శత్రువుపై దాడి చేసేందుకు వీలుగా ఈ తేజస్ యుద్ధ విమానాన్ని రూపొందించారు. గగనతలంలో తేజస్ విమానం విన్యాసాలను రక్షణ మంత్రి వీక్షించారు. రాజ్నాథ్ సింగ్ HTT-40 శిక్షణా విమానం తయారీ కోసం మరో ఉత్పాదన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ తేజస్, సుఖోయ్ 30, HTT-40 వంటి విమానాలు భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ను సూచిస్తాయని చెప్పారు. 2014 ముందు రక్షణ ఉత్పత్తుల దిగుమతులు 65 నుంచి 70% ఉండగా ప్రస్తుతం 65% రక్షణ పరికరాలను దేశీయంగానే తయారు చేస్తున్నట్టు తెలిపారు. साथियों, पिछले 10 वर्षों में जिस रफ्तार से भारत ने डिफेंस और टेक्नोलॉजी के क्षेत्र में आत्मनिर्भरता हासिल की है, वह वाकई में अद्भुत है, अनइमेजिनेबल है। मैं ऑस्ट्रेलिया गया था। पहले हम जो कुछ बाहर से खरीदते थे वो अब सारी चीजें अपने देश में बना रहे हैं। फाइटर एयरक्राफ्ट, मिसाइल्स, इंजन्स, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम्स, इन सभी क्षेत्रों में भारत ने जबरदस्त प्रोग्रेस की है. 2024-25లో రక్షణ ఎగుమతులు 25,000 కోట్లకు చేరాయని రక్షణ మంత్రి ప్రకటించారు. 2029 నాటికి దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ 3 లక్షల కోట్లకు, ఎగుమతులు 50,000 కోట్లకు చేరాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. यह केवल फैक्ट्स नहीं है, बल्कि मैं मानता हूं कि हमारे देश की यह आत्मनिर्भरता, सेल्फ रिलायंस की एक उड़ान है. इसी तरह हमारा डिफेंस एक्सपोर्ट जो कभी अप्रॉक्सीमेटली 1,000 करोड़ से भी कम हुआ करता था, आज वह रिकॉर्ड 25,000 करोड़ को क्रॉस कर चुका है. और डिफेंस एक्सपोर्ट जो इस समय मैक्सिमम 25,000 करोड़ है, उसको हम ले जाना चाहते हैं 50,000 करोड़ तक. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఐక్యవేదికగా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్, బీజేపీ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన దరిమిలా బీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కాగా ఆందోళనలో భాగంగా బీసీ ఐకాసా ఈరోజు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించింది. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ ఐకాసా వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విద్యా సంస్థలు, బస్సులు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. రేపు 18న జరిగే బంద్కు మద్దతుగా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గం కేంద్రాల లోపల హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిరసనగా పెద్ద ఎత్తున అఖిల పక్షాల సమావేశము, బహిరంగ సభలు ప్లస్ ర్యాలీలు జరుపుతూ మద్దతు జరుపుతూ రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపడం జరుగుతుంది. చాలా మంది పెద్దలందరూ బంద్కు మద్దతుగా తరలివచ్చి అన్కండిషనల్ గా ఈ బీసీల డిమాండ్ను అన్కండిషనల్ గా సపోర్ట్ ఇస్తున్నారు. తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు దిగి రావాల్సిందే. గతం లోపల తమిళనాడులో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఈ రోజు రేపు జరిగే బంద్ పట్టణాలకే కాదు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లకే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్లకే కాదు, పల్లెల్లో కూడా బంద్ జరుపుతున్నారు. పెద్ద మొత్తంలో వాలంటరీగా బంద్ చేస్తున్నారు. కాగా రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలు లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడితే కఠిన చర్య తప్పవని హెచ్చరించారు. %42 బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9వ షెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించినా స్పందన కరువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేశామని గుర్తు చేసిన భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రాష్ట్ర అఖిలపక్ష ప్రతినిధి వర్గం ప్రధానమంత్రిని కలిసే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో పాటుగా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చొరవ చూపాలని కోరారు. అట్లాగే 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి ఈ 2 బిల్లులు పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ ని 50% క్యాప్ ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం రిజర్వేషన్లు మరోసారి ఖరారు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు 2 వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని ఏర్పాటు చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 122 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తి కొనుగోలు వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 45,33,741 ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, 22 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారని తెలిపారు. చివరి క్వింటాల్ వరకు పత్తి కొనుగోలు చేస్తామని, రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని కోరారు. పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు తేమ 12% మించకుండా చూసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో పత్తి దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులను తెలంగాణలో కూడా అమలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. క్వాలిటీతో కూడినటువంటి కాటన్ మన తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మనకు తెలుసు దేశవ్యాప్తంగా 557 కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది ఈ సంవత్సరం. అందులో మన తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. గత సంవత్సరము 110 కేంద్రాలు ఉండేది. ఈ సంవత్సరము మరో 12 కేంద్రాలు పెంచి 122 కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి దేశంలో పత్తి సాగు రైతుల యొక్క స్థితిగతులను పరిగణన తీసుకొని అవసరమైనటువంటి ప్రతి చోట కూడా CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏ రకమైనటువంటి అవినీతి కానీ పక్షపాతం కానీ అక్రమాలు కానీ తావు లేకుండా కొనుగోలు కేంద్రాలు మరింత ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు CCI అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఈ యొక్క రిఫార్మ్స్ ఇందులో కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకటన. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సాయిరాంకు నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అజరుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ను నవంబర్ 11న నిర్వహించి 14న కౌంటింగ్ చేపడతారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు నాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు. చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నాం. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా కలెక్టర్లు అవార్డులను స్వీకరించారు. ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఆది కర్మయోగి జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పీఎం జన్మన్ ఆది కర్మయోగి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనపరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి అధికారులను రాష్ట్రపతి సత్కరించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి సన్మాన కార్యక్రమం జరిగింది. గిరిజన సాధికారత కార్యక్రమాలు, పీఎం జన్మాన్, ఆది కర్మయోగి అభియాన్, జనభాగీరథి, ధర్తీ అబా జన్ భగీరథి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనపరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మంత్రిత్వ శాఖలు, అధికారులకు భారత రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. ఆది కర్మయోగి అభియాన్ కింద ఆదిలాబాద్, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఎంపికయ్యాయి. ధార్తీ ఆభా జనభాగీదారీ అభియాన్ కింద ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు పురస్కారాలు దక్కాయి. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అమల్లో 3వ ర్యాంకు సాధించిన తెలంగాణ గిరిజన సమూహాల సంక్షేమం కోసం వారు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు నామినేషన్ల దాఖలు ఈ రోజుతో ముగిసింది. మొత్తం 243 స్థానాలకు గాను 121 నియోజకవర్గాలకు నవంబర్ 6న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశలో ఉన్న జిల్లాల్లో పాట్నా, దర్భంగా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, భోజ్పూర్ ఉన్నాయి. నామినేషన్ల పరిశీలన రేపు జరుగుతుంది. అభ్యర్థిత ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 20. రెండో దశ పోలింగ్ నవంబర్ 11 జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14 జరుగుతుంది. కాగా బీహార్ ఎన్నికల సమయంలో నగదు, మత్తు పదార్థాలు, మద్యం, ఇతర ప్రలోభాల కదలికను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్లో స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాత ఎన్నికల కోసం జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ కూడా మారుతోంది. ప్రైవేటు సంస్థలతో పోటీ పడేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇటీవల రిజిస్టర్ పోస్టు విధానానికి స్వస్తి పలికి స్పీడ్ పోస్టుకు మారిన తపాలా శాఖ ఇప్పుడు ఈ కామర్స్ తరహాలో నెక్స్ట్ డే డెలివరీ సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో వెల్లడించారు. ఇకపై 24 గంటలు 48 గంటల్లోగా ఉత్తరాలను, పార్సిళ్లను, గ్యారంటీ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. మొత్తంగా వచ్చే ఏడాది 8 రకాల కొత్త సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే డోర్ స్టెప్ కేవైసీ, ప్రభుత్వ పథకాలు, ఆధార్ వంటి సేవలను తపాలా శాఖ అందిస్తోందని మంత్రి గుర్తు చేశారు. पार्सल लास्ट माइल, पार्सल ई टू ई, एंड टू एंड बुकिंग प्लस डिलीवरी, जो वर्तमान में कोई ट्रैकिंग नहीं है, कोई रिलायबिलिटी नहीं है डिलीवरी टाइमलाइंस की, और पार्सल नेक्स्ट डे डिलीवरी, ये भी 24 स्पीड पोस्ट के आधार पर। आज स्पीड पोस्ट 3 दिन लग सकता है, 2 दिन लग सकता है, 4 दिन लग सकता है, लेकिन 24 मतलब 24 घंटे। हम एक दिन की बात नहीं कर रहे हैं, हम घंटों की बात कर रहे हैं। और यहां भी पार्सल नेक्स्ट डे डिलीवरी जो वर्तमान में 3 से 5 दिन चलता है। तो 3 प्रोडक्ट्स मार्च में लॉन्च होंगी और 5 प्रोडक्ट्स जनवरी में लॉन्च होंगी। नेक्स्ट, ये दूसरी सेवाएं हम जो देते हैं
कई बार आधार कार्ड के आधार पर आधार पार्टनरशिप के आधार पर हम लोग ने 3.5 करोड़ आधार कार्ड का अपडेशन एक साल में हम लोग ने किया है। సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతోనే నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఉత్సవాలు జరుగుతాయని, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో డిస్ట్రిక్ట్ కోర్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఐక్యత మరి సంకల్పము ప్రధానంగా యువతలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సర్దార్ 150 యూనిటీ మార్చ్ మరి ఇప్పటికే దీనిపైన అనేక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు మరి ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో జరగాలని, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు, యువకులు, స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఈ పాదయాత్రలో 3 రోజుల పాటు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 ఆయుధాలు అప్పగించగా వీటిల్లో 19 AK-47 రైఫిళ్లు, 17 SLR రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, 1 ఇన్సాస్ LMG, 303 రైఫిళ్లు, 11 BGL, 4 కార్బైన్లు, 41 బోర్ షాట్ గన్లు, పిస్తోళ్లు ఉన్నాయి. ఈ లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ మాట్లాడారు. ఇది ఛత్తీస్గఢ్కే కాదు దేశం మొత్తానికి చారిత్రాత్మకమైన రోజన్నారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారిని కోరుతూ వచ్చామన్నారు. ఇప్పుడు వారికి నైపుణ్యాలు కల్పించి పునరావాసానికి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన కంకణాలపల్లి, తిప్పర్తి, మామిడాల ఐకేపీ కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేయడంతో పాటుగా 72 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడం జరుగుతోందని చెప్పారు. రైతులు పంటల మార్పిడిని అలవరుచుకోవాలని సూచించారు. అనంతరం కంకణాలపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ధాన్యంలో నిజామాబాద్ తర్వాత ఎక్కువ ధాన్యం పండిన జిల్లా మన నల్గొండ జిల్లా. ఈసారి ఒకటే చెప్తున్నాం రైతులకు, మీకు 72 గంటల్లో సన్నాలు వేసిన వారికి అయితే బోనస్తో కలిపి, సన్నాలు లేని వారికైనా 72 గంటలు మ్యాక్సిమం లోపటి ఎవరికైనా అకౌంట్లో పైసలు పడకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు 1 గంట లోపలే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఏది ఏమైనా సరే రైతులు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా 25,000 కోట్ల రూపాయలు కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకొని 72 గంటలు మ్యాక్సిమం 48 గంటల్లో అకౌంట్లో పడతాయి. ఆ విధమైన ఏర్పాటు చేసుకోవడమే కాదు, రైతులను ప్రోత్సహించాలి. పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్నాలు వేయాలని కోరుతున్నాం. కానీ మా ఏరియాలో ఇంకా తక్కువ వస్తున్నాం. మన దగ్గర నిజామాబాద్ లాంటి జిల్లాలో 70% సన్న ఓట్లు వేస్తున్నాం. అందుకనే ఇంకా కోరుతున్నాం, వచ్చే దానిలో సన్నాలు వేసుకొని లాభసాటిగా మారాలి. దీర్ఘకాలిక వ్యాధులు హోమియోపతి ద్వారా నయమవుతున్నాయని ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లింగరాజు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ రామాంతపూర్లోని ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో భారత ఆయుష్ విభాగ సహకారంతో 2 రోజుల హోమియోపతి ఎక్స్పో ప్రారంభమైంది. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హోమియోపతి విద్యా ప్రయోజనాలు, ఆసుపత్రి వైద్య సేవలను ఎక్స్పో ద్వారా ప్రజలకు, విద్యార్థులకు వివరిస్తామని తెలిపారు. హోమియోపతి అంటే చక్కెర గోళీలు అన్న అపోహను ప్రజల్లో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ మణిలాల్, IIHP తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ
అది హోమియోపతి ఎక్స్పో అనేటువంటి హోమియోపతి అవేర్నెస్ కొరకు పిల్లల్లో ఒక అవగాహన మంచి పిల్లల్లో హోమియోపతి చదివితే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, తద్వారా మనం ప్రజలకు ఏ విధమైనటువంటి సేవ చేయొచ్చు అనేటువంటిది తెలియజేయడానికి ఎక్స్పో ముఖ్యంగా మనం ఇక్కడ కండక్ట్ చేయడం అవుతుంది. అదేవిధంగా ఈ హోమియోపతి హాస్పిటల్లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ప్రజలకు ఇస్తున్నాము, ఏవంటి పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి మందులు ఎట్లా ఇస్తున్నాము, హోమియోపతి యొక్క మందులు ఏ విధంగా తయారు చేస్తారు, దాని యొక్క సోర్స్ ఏమిటి కూలంకుషంగా తెలుసుకోవడానికి ఇలా విద్యార్థి లోకము అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క అవగాహన సదస్సుకు రావడం జరిగింది. ఈ నెల 13 నుంచి 17 వరకు జరుగుతున్న సిపిఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కవాడిగూడలో సిజిఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్డియోల్ పల్మనరీ రెసిటేషన్ సామూహిక ప్రదర్శన నిర్వహించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ దేశవ్యాప్త సిపిఆర్ అవగాహన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పిఐబి హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్, పిఐబి అధికారులు, సిబ్బంది, తెలంగాణ రాష్ట్ర సెయింట్ జాన్ అంబులెన్స్ డైరెక్టర్ మూర్తి, సిజిఓ టవర్స్లోని 20 కేంద్ర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. సిపిఆర్పై విస్తృత అవగాహన, కమ్యూనిటీ సామర్థ్యం, జాతీయ ప్రజారోగ్య ప్రాధాన్యత అని వైద్య బృందం తెలిపింది. ఈ సందర్భంగా మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సెయింట్ జాన్ అంబులెన్స్ సహకారంతో సిపిఆర్పై అవగాహన కల్పించామన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 13th నుంచి 17th వరకు జరిగిన సిపిఆర్ అవేర్నెస్ వీక్లో భాగంగా పిఐబి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేశాము. దాంట్లో భాగంగా క్విజెస్ జరిపాము. ఈ వీక్ అంతా కూడా క్విజెస్, ప్లెడ్జ్ టేకింగ్, ఓత్ టేకింగ్ అన్నీ తీసుకున్నాము. ఈరోజు కన్క్లూడింగ్ డే. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్ పోలీసులు, మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో డ్రగ్ ముఠాకు చెందిన 17 ఏళ్ల బాలుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేరేడుమెట్లోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిందితుడి వద్ద 1,15,00,000 విలువైన 5.1 కిలోల హసిష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అతని ద్వారా ఈ కంట్రబాండ్ని ఇక్కడికి ఆయిల్ని హైదరాబాద్కు తరలించడానికి ప్రయత్నం చేశాడు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వం కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల ద్వారా మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. నిరాశ్రయ, అభాగ్య బాలల కోసం బాల సదనం ద్వారా ఆశ్రయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించిన చిన్నారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. మహిళలకు సంబంధించి, గర్ల్ చైల్డ్ సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీస్ గురించి మనం సంకల్పం చేసుకోవాలి. వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మనం సంకల్పం చేసుకుని వాటి వైపు చర్య తీసుకోవాలి. దాంతోపాటు చదువే మనకి సొల్యూషన్గా, చదువే మనకి మార్గంగా మనం సంకల్పం చేసుకొని ప్రతి స్టూడెంట్ సూర్యాపేట. క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ ఇప్పుడు చూద్దాం. విండీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్తో సహా బ్యాట్స్మెన్లు అద్భుత ప్రదర్శన చూపించారు. అలాగే కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా బౌలింగ్లో చెలరేగడంతో విండీస్పై ప్రభంజనం సృష్టించారు. 121 పరుగుల లక్ష్య ఛేదనలో 1 వికెట్ నష్టంతో 63 పరుగులతో 5వ రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 2 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది. కేఎల్ రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో మెరిశాడు. సాయి సుదర్శన్ మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. ఇక విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 2, జోమెల్ వారికన్ 1 వికెట్ తీశారు. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కి చేరారు.
గురువారం రెండో రౌండ్లో చైనీస్ తైపీ జంట లీ జీ హుయు యాంగ్ పో సాన్పై విజయం సాధించారు. సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా క్వార్టర్స్కు దూసుకెళ్లారు. రెండో రౌండ్లో ప్రపంచ నెంబర్ 2 ఆంటోన్సన్ను సునాయాసంగా ఓడించాడు. ఈ విజయాలతో భారత ఆటగాళ్లు టోర్నమెంట్లో బలమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. భారత మహిళల టెన్నిస్ నెంబర్ 1 తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. 2017 యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేత, ప్రపంచ మాజీ 3వ ర్యాంకర్ స్టోన్ స్టీఫెన్స్పై వరుస సెట్లలో గెలిచింది. మెక్సికోలో జరుగుతున్న ఎజరో టాంపికో WTA 125 టోర్నమెంట్ తొలి రౌండ్లో స్టోన్ స్టీఫెన్స్ను సహజ ఓడించింది. ప్రపంచ ర్యాంకింగ్లో 347వ స్థానంలో ఉన్న సహజ 6-2, 6-2తో ప్రస్తుతం 624 ర్యాంకులో ఉన్న స్టోన్ స్టీఫెన్స్ను బోల్తా కొట్టించింది. కెరీర్లో ఇప్పటి వరకు 50 గ్రాండ్ స్లామ్ టోర్నీలు ఆడిన 32 ఏళ్ల స్టోన్ స్టీఫెన్స్ 2017 యుఎస్ ఓపెన్ విజేతగా, 2018 ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. మరోవైపు 24 ఏళ్ల సహజ ఇంకా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అరంగేటం చేయలేదు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వరుసగా 3 ఓటముల తర్వాత ప్రైమ్ వాలీబాల్ లీగ్ 4వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో బ్లాక్ హాక్స్ గోవా గార్డియన్స్ను ఓడించింది. ఈ గెలుపుతో 7 పాయింట్లతో 6వ స్థానానికి చేరింది. పోర్చుగల్కు చెందిన ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫైర్స్లో చరిత్ర సృష్టించాడు. హంగేరీతో అక్టోబర్ 14న లిస్బన్లో జరిగిన మ్యాచ్లో 2 గోల్స్ చేసి క్వాలిఫైర్స్లో అత్యధిక 41 గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో గ్వాటమాలా ఆటగాడు కార్లోస్ రూయిజ్ 39 గోల్స్తో ఈ రికార్డు కలిగి ఉన్నాడు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య భేటీ, ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై విస్తృత చర్చలు. బీసీ రిజర్వేషన్లపై రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాల జేఏసీ, సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలన్న డీజీపీ శివధర్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న ఉప ముఖ్యమంత్రి, కేంద్రాన్ని ఒప్పించేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలన్న భట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎస్ఈసీని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామన్న కిషన్ రెడ్డి, 12% మించి తేమ లేకుండా చూసుకోవాలన్న కేంద్ర మంత్రి, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. గిరిజన సాధికారతలో జాతీయ స్థాయిలో తెలంగాణకు 3వ ర్యాంక్, ఉత్తమ పనితీరు కనబరిచిన 5 జిల్లాలకు దక్కిన పురస్కారాలు, రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్న కలెక్టర్లు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆసన్న, 208 మంది సహచరులతో కలిసి ఆయుధాల అప్పగింత, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ వీడియో సందేశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.